మా పిన్ని వాళ్ళు ఇంట్లో దేవుడికి పెట్టుకున్నారనమాట. సో, నేనైతే హైదరాబాద్ నుంచి విలేజ్‌కి అయితే వచ్చేసా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో, మెనూలో అయితే టోటల్‌గా మటనే ఉంది. అలాగే చికెన్ అయితే ఒక 10 కేజీ తెచ్చారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇక ఇక్కడైతే వెజ్ చాలా తక్కువ మంది తింటారు. సో, అందుకే మొత్తం నాన్ వెజ్జే ప్రిపేర్ చేశారు. వెజ్‌లో ఓన్లీ సాంబార్ మాత్రమే ఉంది. అలాగే దాంతో పాటు పెరుగు చట్నీ కూడా ఉందనమాట. సో, ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. దాదాపు 100 మంది వరకు మేమైతే వస్తారు అనుకున్నాం. బట్ బానే 200 మెంబర్స్ వరకు అయితే గెస్ట్స్ అయితే వచ్చారనమాట. అంతమంది వచ్చినా కూడా ఫుడ్ ఇంకా చాలా మిగిలింది. సో, మటన్‌లో అయితే 3, 4 టైప్స్ వెరైటీస్ అయితే చేశారనమాట. దాంతో పాటు చికెన్ ఒకటే ఉంది. సో, ఇప్పుడు నేనైతే తినడం మొదలుపెట్టా. నా ప్లేట్‌లో చూడండి ఫస్ట్ అయితే చికెను, సెకండ్‌దేమో బోటీ ఫ్రై, థర్డ్‌దేమో తలకాయ కూర, ఫోర్త్‌ది మటన్ కర్రీ అనమాట. ఇదైతే బోటీ, ఇదైతే ఫేమస్ అనమాట. ఇది తలకాయ కూర సూపర్ ఉంటాయన్నమాట టేస్ట్. సో, అందుకే మటన్ అంత కాస్ట్‌లీ ఉంటది. సో, కర్రీస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా బాగా చేశారు వంటలైతే. ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది.